స్తోత్రం. జీసస్ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ పరిశుద్ధాత్ముడా, వందనాలు నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు నాయన. నీవు మధ్యలో ఉన్నావు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you, Holy Spirit, Lord. Hallelujah. 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 Jesus. Hallelujah. 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 Oh, shut up. Amen. Hallelujah. 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 దేవుని సన్నిధి ఇక్కడ మీరు ఎంతమంది అనుభవిస్తారు? I'm feeling the God presence in this place. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. Amen. Amen. గత వారం నేను చెప్పిన దేవుని వాక్యాన్ని మీకు ఏమన్నా జ్ఞాపకం ఉంటే ఒక నిమిషం ఆ వాక్యాన్ని మనం తీసి చదువుకుందాం. స్తోత్రం. గత వారం చెప్పిన వాక్యం మీకు ఏమన్నా జ్ఞాపకం ఉందా? Isaiah chapter 60 second verse. తీసుకుందాం. తురితురిదముగా సమయం లేదు కాబట్టి నేను దేవుడు ఇక్కడ కూర్చున్నప్పుడు రెండు మాటలు నాకు చెప్పాడు. 2 verses నాకు చూపించాడు. హల్లెలూయా. తీసుకొని గట్టిగా క్లుప్తంగా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన యొక్క మహిమ నీ మీద కనబడబడుచున్నది. హల్లెలూయా. ఆయన యొక్క మహిమ అంట మనపై కనపరుచున్నాడు. హల్లెలూయా. అది కాదు నా మాట. దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థలంలో 20వ గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం దేవుడు నాకు క్లుప్తంగా చూపించాడు. నేను కూర్చున్నప్పుడు తీసుకున్నా చదువుని. 20వ గ్రంథం 31:16వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏడవక ఊరుక ఉండుము. కన్నీళ్లు విడుచుట మానుము. కన్నీళ్లు విడుచుట మానుమచున్నాడు. నీ క్రియలు సఫలమై జనులు శత్రువుల దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. నీ క్రియలు సఫలము చేయవచ్చున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోవా మహిమ నీ మీద ఉదయించినప్పుడు నువ్వేం చేయాలంటే మనం ఏడవక ఊరుకోమన్నట్టు వాగ్దానముగా దేవుడు ఈ వారంలో దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రిసీవ్ చేసుకోండి. ఈ వారంలో అంటున్నాడు హల్లెలూయా. ఏడవక ఊరుకు ఉండమని దేవుని యొక్క సన్నిధిలో మనకు కనబడుతున్నప్పుడు ఆయన యొక్క మహిమ మనపై ఉదయించినప్పుడు మన కార్యములు సఫలం చేయడానికి సమర్థులై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 అదేవిధంగా 20:33 వచనము జస్ట్ తీసుకు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నేను తెలియజేసు అని మనం ఏం చేయమంటున్నాడు? బైబిల్ పెట్టేసి కింద బైబిల్ పెట్టేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. 20వ గ్రంథం 33:3 వచ్చిన ఏమంటున్నాడంటే నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. డైరెక్ట్ గా
నీకు ఆలస్యం చేయను, నీకు వెంటనే నీకు నేను జవాబిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఏ విధమైన ఒక వ్యక్తి దగ్గర నమ్ముకొని మేము వెళ్ళినప్పుడు వారు అంటాడు కొంత సమయం కావాలి, లేకపోతే రేపు రండి, వచ్చే నెల రండి, వచ్చే వారం రండి, 6 మాసాలు అంటాడు. కానీ నా దేవుడు అడుగుడి ఇవ్వబడను అంటున్నాడు. నాకు నీ మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను. గ్రహింపలేని కార్యం నువ్వు ఊహించడము. హల్లెలూయా. నీవు ఆ కార్యం మీద నా జీవితంలో జరుగుతుందని నువ్వు ఊహించడము అని అంటాడు. గ్రహింపలేని కార్యాన్ని చేస్తుంది. చూడండి, బ్రతుకు జీవితంలో కంపెనీ అంతా కల్ముషముగా ఉన్నది, అది గ్రహించి అలాంటి కార్యాలు మా దేవుడు మన జీవితం చేయడానికి సమర్థుడు. ఈ వారంలో వాగ్దానముగా దేవుడు నడిపించబోతున్నాడు. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చెత్తమా ఆయన చేసిన మేలులు. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు. ఆగలా చప్పుడు కళ్ళు మూసు అంతవరకు మరచిపోలేనయ్యా. అంతవరకు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నాను, నీవు మరచిపోలేనయ్యా. ప్రేమలలో ఉన్నాను, నీవు విడచిపోలేనయ్యా. కొండలలో ఉన్నాను, నీవు మరచిపోలేనయ్యా. ప్రేమలలో ఉన్నాను, నీవు విడచిపోలేనయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము ఉన్నంతవరకు
నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా దేవుడు నీ మేలులు మరచిపోలేదయ్యా నా ప్రాణము నంతవరకు మరచిపోలేదయ్యా నా ప్రాణము నంతవరకు మరచిపోలేదయ్యా నీ గొర్రె పిల్ల మనసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా దేవుడు నీ ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా మరచిపోలేనయ్యా మరచిపోలేనయ్యా నా ప్రాణము నంతవరకు మరచిపోలేనయ్యా నా ప్రాణము నంతవరకు మరచిపోలేనయ్యా మరచిపోలేనయ్యా నా ప్రాణము నంతవరకు మరచిపోలేనయ్యా నా ప్రాణము నంతవరకు మరచిపోలేనయ్యా మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా భారము మనసయ్యా అందరూ చెప్పండి రెండు చేతులు విశాలముగా చాపుచు రెండు చేతులు విశాలంగా చాపు ఎంత చాపగలుగుతారో విశాలముగా ప్రేమించే మనస్సు కలిగిన వాడు ప్రేమించే మనసయ్యా చీకటిలో ఉన్నాను మరచిపోలేదయ్యా
స్నేహితుడా యేసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా. ఈ విధంగా సమర్థిద్దామా? నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, నీది పౌరపు మనసయ్యా. పౌరపు సాదృశ్యము పరిశుద్ధాత్మ. పౌరము మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము అందరూ సహోదరులారా విడచిపోలేనయ్యా, ఒక్కసారి మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, యేసయ్యా, మేలులు నీ మేలులు నీ కుడి హస్తము గుండెపై పెట్టుకొని, నీ కుడి హస్తము గుండెపై పెట్టుకొని, నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా, ఒక ప్రమాణపూర్వకంగా ఒక నిబద్ధనగా దేవుని నోటితో కాదు, హృదయపూర్వకంగా హృదయపూర్వకంతో నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా. ఇదిగో దేవుడు మాట ఇస్తున్నాడు. ఆయన పెళ్లి కుమారుడై ఆయన వస్తున్నాడు. ఆయన రాకడ సమీపమై ఉన్నదంటున్నాడు. పెళ్లి కుమారుడు సిద్ధమై ఉన్నప్పుడు పెళ్లి కుమార్తె కూడా సిద్ధముగా ఉండాలి. పెళ్లి కుమార్తె సిద్ధమైన సంఘము సిద్ధముగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా నీవు రక్షణ పొందలేదేమో. చివరి దినాలలో నువ్వు చూస్తున్నావు, కడవరి దినాల్లో జరుగుతున్న కార్యాలు చూస్తున్నావు. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో నీకు సమయాన్ని ఇస్తున్నాడు. హృదయాన్ని దేవుని సమర్పించుకో. నువ్వు ఎప్పుడైతే రక్షణ వాక్యాన్ని పొందుకుంటావో, పెళ్లి కుమారుడై వచ్చినప్పుడు ఆయనతో మనం పెళ్లి కుమారుడితో మనము అహరోణమై ఆయనతో పరదేశంలో ఉండబోతున్నాం. ఒక్కసారి మనము ఆ క్షణములో మన రక్షణ పొందకపోతే మన యొక్క ఆత్మ ఏమిటి నాకు ప్రశ్న. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదేదో నా మాటలు కాదు, నాకెవరో చెప్పిన విధము కాదు. నేను ముందు నేను ప్రార్థన చేసినప్పుడు కూడా ఈ మాట చెప్పాడు, నా రాకడ సమీపమై ఉన్నది. మారు మనసు పొందుకో. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని పిలుస్తున్నాడు. మా అయ్యా, నేను దేవుని పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలంటున్నాడు. చూడండి, ఎస్తేర్ యొక్క ఓనర్ యొక్క కొడుకు వారు కేరళకు వారు ప్రయాణమై వెళ్ళారు. హఠాత్తుగా మరణం అయిపోయింది. మన జీవితం ఏంటి? మన జీవితం ఎలా ఉన్నది అనే ఒక ప్రశ్న. అలాంటి సమయం మనకు ఏర్పడితే మన ఆత్మ ఎక్కడ ఉంటుందని అనే ఒక ప్రశ్న నువ్వు వేసుకున్నట్లయితే నువ్వు వెంటనే రక్షణ పొందుకోగలుగుతావు. అలాంటి
అలాంటి సంభవం ఎప్పుడు ఎవరికి జరుగుతున్నది మనకు తెలియదు సుమా. Amen. దేవుని సన్నిధికి శూన్యముగా వచ్చావు ఈ దినమందు. ఇదిగో దేవుడిని పిలుస్తున్నాడు, నువ్వు నాకు కావాలి. Amen. ఐ నీడ్ యు. Amen. Look out. ఐ నీడ్ యు. నీవు నాకు కావాలి. Amen. నువ్వు నాకు కావాలంటున్నాడు. Amen. ఇదిగో సమయం లేదు, దేవుడు కావాలంటున్నాడు. Jesus. ఒకసారి రెండు చేతులు పైకెత్తి Amen. Jesus. ఆ సింహాసీనుడైనటువంటి Hallelujah. Hallelujah. సర్వోన్నతుడు Hallelujah. నీకును దేవునికి తెలుసు నీ హృదయములో ఏమున్నదని. స్తుతులు ప్రభువా, స్తోత్రాలు. మాట్లాడు దేవునితో. వందనాలయ్యా. ఇంకా నువ్వు రక్షణ పొందలేదేమో, నువ్వు బాప్తిసం పొందలేదేమో, ఇంకా దేవుడు రక్షకుడు అని అంగీకరించలేదేమో, లేకపోతే నువ్వు ఏదో వస్తున్నావు, ఒక పారంపర్యముగా ఏదో వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్తున్నావేమో అలాంటి జీవితం కలిగి. ఇదిగో దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు సూటిగా నేను పిలుస్తున్నాడు, నువ్వు నాకు కావాలి. సమయం లేదు, నేను త్వరలో వస్తున్నాను, నా రాకడ సమీపమై ఉన్నది. దేవుళ్ళారా, హృదయాన్ని దేవుని సమర్పించుకోండి. ఇదే నీకు సమయమే ఉన్నది. రేపు దినం వరకు అది ఉంటుందా అనే ఆలోచన కూడా మనకు ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఈ దినమే రక్షణ దినమై ఉన్నది. నువ్వు నమ్మినల్లా దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. యెషయా 6:2 ప్రకారం నీ మీద ఆయన యొక్క మహిమ ఉదయించి. ఆమేన్. తండ్రి ప్రభువా, ఇంతవరకు నువ్వు మాతో ఉన్నావు నైనా, మా యొక్క స్తుతి ఆరాధనలో ఉన్నావు. ఇదిగో నైనా నీ బిడ్డలు నా తండ్రి ప్రభువా, రక్షణ లేని వారు ఈ చేతికి సమర్పిస్తున్నాను. ఇంకా దేవుడిని ఎరగని వారు ఈ చేతికి సమర్పిస్తున్నాను. ఇక్కడ ఉన్నవారు, లేకపోతే నా స్వరమును వింటున్న ఆన్లైన్లో కానీ ఎక్కడైతే నా స్వరం వింటున్నారేమో, రక్షణ లేకుండా ఉన్నారేమో, నా తండ్రి ప్రభువా, వారికి ఒక తరుణం దయచేయండి. వారి హృదయాన్ని చేతికి సమర్పిస్తున్నారు. వారు బండలాంటి హృదయాన్ని చేతికి సమర్పిస్తారు. కరిగించున్నా నీవే నిజమైన దేవుడు, రక్షకుడిని ఎరిగినైనా నీ సన్నిధికి అంగీకరించిన దేవుడు కనుగొనడానికి సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపిన విధానం ఇదిగోనైనా మా యొక్క ప్రార్థనను ఇచ్చి సమర్పించుకుంటున్నాం. ముఖ్యంగానైనా నీ బిడ్డ దేవుని యొక్క వాక్యం ఎత్తుతుండగా మీరు మాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మేము బ్రతకగలము. అయ్యా, మాట్లాడుతుండగా మాకు ఆ యొక్క ఆలోచనను, ఆ యొక్క జ్ఞానమును తెరవని అర్థం చేసుకునే ఆ యొక్క మైండ్ నాకు కావాలి నాయన అని అడిగి నేను పొందుకున్నట్లయితే దేవుడు అదే విధంగా చేయడానికి సమర్థులై ఉన్నాడు. నేను ఇది కూడా ఎంతో నడిపించి బలపరిచి భద్రపరిచి మిగతా కార్యక్రమాన్ని చేసి సమర్పిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి కూర్చున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి దేవునికి నామములో గట్టిగా చెప్పండి.